కూటమి ప్రభుత్వం చట్ట విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తుందని వైసీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో ఇవాళ జరిగిన రసాభాసపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సమావేశం జరిగితే కౌన్సిల్ సమావేశంలో సభ్యులందరూ కూడా వెళ్ళి ఈ దోపిని అడ్డుగా చేయడానికి ప్రయత్నం చేశారు. చేసిన ఇక్కడ వచ్చిన కార్పొరేటర్లు అందరూ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళ తాలూకా ఏదైతే పార్టీ నిర్ణయం ఉందో, ఏదైతే భూమి దోపిడీ ఉందో దాన్ని అడ్డుకోవడానికి కార్పొరేట్ ఇవాళ చేసిన ప్రయత్నానికి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కూడా కార్పొరేట్ ఇది ఉద్యమ స్ఫూర్తి. విశాఖపట్నంలో అలాంటి దోపిడీ జరగకూడదని ప్రజాప్రతినిధిగా మీరు చేస్తున్న ప్రయత్నం ఇది అవసరం. ఏదైతే కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఈ దోపిడీ చేస్తున్నారో దాన్ని అడ్డుగా చేయడానికి ఉన్న మన కార్పొరేట్లు అందరూ కూడా ఇవాళ చేసిన ప్రయత్నానికి నిజంగా హ్యాండ్సప్. ఇవాళ చూశాను కౌన్సిల్లో నేను కూడా కూర్చున్నాను. వాళ్ళకి అధికారం మనకుందని, మతం ఉందని అధికార మతంతో ఉన్న సంఖ్యాబలంతో మన కార్పొరేట్ మీద దౌర్జన్యం చేసి సుమారు 8 కార్పొరేట్లకు వచ్చి వాళ్ళు వచ్చి మరి డబ్బులు గాయాలైనాయి. ఒకరి కాదు జరిగే నమ్మండికి ఒకరు కాదు, ఇంక్లూడింగ్ డిప్యూటీ మేయర్కి, అలాగే మన ఫ్లోర్ లీడర్కి, అలాగే లక్ష్మణరావుకి, అలాగే స్వాతికి, అలాగే జానరామ్కి, శంకర్రావుకి, జైన్కి, వీళ్ళందరికీ చూస్తున్నాను నేను. ఆ దౌర్జన్యం ఏ రకంగా చట్టానికి ఎక్కువ తీసుకుంటున్నారో, ఏ రకంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారో ఇది ఇవాళ జీవీఎంసీ ఇవాళ పుట్టలే. జీవీఎంసీ చరిత్రలో అన్ని కూడా చెప్పాను. జీవీఎంసీ చరిత్రలోని ఒక బ్లాక్ డే, జీవీఎంసీ చరిత్రలోని ఒక బ్లాక్ డే. దురదృష్టం ఇలాంటి కుటుంబంలో ఉన్న నాయకులు, ఇలాంటి అధికారులు ఆ జీవీఎంసీ ఉండడం అనేది మన ప్రాంత ప్రజలకు వచ్చి దురదృష్టం. ఇప్పుడు చూడలే దోపిడీ వచ్చి అడ్డుగా చేయడానికి చూస్తారు, కానీ దోపిడీని ప్రోత్సహించడం అనేది చూడలే. ఏదేమిటికి కూడా ఇవాళ ఇది చేస్తున్న ఈ కార్యక్రమంతో విడిచిపెట్టేది లేదు. ఇవాళ మనందరూ సాహిత్య విశాఖపట్నం ప్రజలందరికీ తెలియజేస్తున్నాం, ఈ రాష్ట్ర ప్రధానిగా తెలియజేస్తున్నాం. ప్రారంభం ఈ భూదోపిడీ ఏదైతే చంద్రబాబు నాయుడు కుటుంబం చేస్తున్న ఈ భూదోపిడీకి అడ్డుకోవడానికి ప్రారంభం. దీని మీద కార్యక్రమం రూపొందిస్తాం. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో సంబంధించిన తర్వాత మనందరం కూర్చొని మనం మళ్ళీ మాట్లాడుకున్న తర్వాత దీని మీద కార్యక్రమాన్ని రూపొందిస్తాం. ఈ మహానగరంలో ఉన్న ప్రజల్ని, మేధావుల్ని, వివిధ వర్గాల్ని దీంట్లో భాగస్వాములు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి వాళ్ళు కూడా కోరుతున్నాను. మళ్ళీ మన దేశంలో ఇవాళ జరిగిన కౌన్సిల్ జీవీఎంసీలో మున్సిపల్ కార్పొరేషన్ జరిగిన పరిణామం దురదృష్టం, చట్ట వ్యతిరేకం. ఎక్కడ కూడా జరగలేదు, ఏ ఒక్కటి జరగలేదు. అవన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్, అధికారులు దక్కలేదు. ఒకటి నుంచి ఒకటి ఆమోదించారు, 2 ఆమోదించారు, 3 పురపెట్టి ఆయనకు వచ్చిన నోటుకు అంకి చదువుకొని ఆయన నిలిపిన నేపథ్యం ఇది. చట్టరీత్యా దీన్ని ఆమోదించే ప్రసక్తి లేదు. ఇలాంటి దౌర్జన్యాన్ని అడ్డుగా చేయాలి, ప్రజాస్వామ్యబద్ధంగా నడవాలి. ఏదైతే పూజ బాబుజీ గారు ఆశయం ఉందో, ఏదైతే తీసుకున్నారో ప్రజాస్వామ్యం కావాలని కోరుకున్నారో ఆ ప్రజాస్వామ్యం మళ్ళీ ముందుకు వెళ్ళాలంటే ఇలాంటి దుష్టశక్తుల్ని చూస్తారు. వీళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడే అడ్డుకట్టే అవసరం ఉందని చెప్పి ఈ విశాఖపట్నం ప్రజలందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం త్వరగా రూపొందిస్తామని సెలవు చేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ
కార్యాచరణని జగన్మోహన్ రెడ్డి గారు మా పెద్దలందరూ కొంచెం మాట్లాడిన తర్వాత మళ్ళీ కార్యాచరణ రూపొందిస్తామని తెలియజేస్తూ ఇంతలో సెలవు.